మానవీయ కోణంలో బదిలీ చేయొచ్చు అని నిరూపించిన సంఘటన బహుశా స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లోనే జరిగి ఉండొచ్చు. అంతటి టెంపరితనం జగన్మోహన్ రెడ్డి చేశాడు అనుకోవచ్చా? అంటే ప్రధాన కార్యదర్శి బదిలీలు ఇంతకు పూర్వం కూడా జరిగాయండి, మనకి చరిత్రలో ఉన్నాయి. 2-3 సంఘటనలు నా జ్ఞాపకం. కాకపోతే అవన్నీ కూడా కొన్ని విధాన నిర్ణయాల విభేదతతో జరిగినట్టుగా మనకు అనిపిస్తున్నాయి. అలాగే కొన్ని ఫిర్యాదులు ప్రధాన కార్యదర్శి మీద రావడం వల్ల కావచ్చు. అలాగే కొంత అంతరం ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రికి ఏర్పడటం వల్ల ఆ బదిలీలు జరిగాయని చెప్పి నేను విన్నానండి. ఇందులో నాకు అలాంటి తేడా ఏం కనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు వ్యక్తిగతంగా అంతవరకు ముదిరిన వివాదం ఏమీ లేదు. దైనందిన జీవితంలో ఒడిదుడుకులు ఉన్నట్టుగానే కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని విషయాల మీద నాకు కొంత అవగాహన ఉంది అని నేను భావించిన వాటిల్లో కొంత బలంగానే నేను చెప్పడం జరిగింది. మేబీ దానివల్ల కూడా ఆయన కొంత ఏమన్నా ఒక రకమైన బాధకు ఆయన లోన్ అయి ఉంటాడు. ఎందుకంటే ఎవరు ఆయన ముందు మాట్లాడరు. ఆ తర్వాత నేను ఇవన్నీ కొంచెం పునరాలోచన చేస్తే నాకు అనిపించింది, ఆయన చుట్టూతా ఎంతమంది ఉన్నా కూడా ఎవరు మాట్లాడరండి. అందరూ చేతులు కట్టుకుని విధేయతతో నించుని ఉంటారు. కానీ ఆయన చెప్పిన దానికి ఒక రకంగా సమాధానం చెప్పడం కానీ లేదా దానికి ప్రతికూలంగా మాట్లాడటానికి కానీ ఎవరు సాహసం చేసేవారు కాదు. చెవులు మాత్రమే పనిచేయాలా? చెవులు మాత్రమే పనిచేయాలి. చెవులు కూడా పనిచేసినట్టుగా లేదు కదా. ఎందుకంటే వాళ్ళు ఏమి విన్నారో ఏమి చేశారో కానీ ప్రభుత్వాన్ని మాత్రం అతలాకుతలం చేసేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా వెనక్కి తోసేశారు. అభివృద్ధి చెందవలసిన రాష్ట్రంలో మనం చూస్తున్నాము దాని దాఖలాలు ఇవాళ ఎలా ఉన్నాయో. ఏ శాఖని పరిశీలించినా కూడా చాలా చాలా తీవ్రమైన నష్టాలకు ఆ విధ్వంసం ముందు చెప్పుకుందాం. ఆ విధ్వంసం గురించి ఆ రోజు ఆ గదిలో ఏం జరిగింది సార్? అంటే నాకు అలాగేం జరగలేదండి. ఒక సంఘటనకి ఇది ముడిపెట్టడానికి లేదు. ఎందుకంటే అంతకు పూర్వం 2-3 విషయాల మీద చర్చ జరిగింది. నేను కొంత వివరంగానే నా మనసులో ఉన్న మాట చెప్పాను. నేను అంతేకాకుండా వివరంగా నా ఆలోచన విధానాన్ని ఫైల్ మీద ఎప్పుడు కూడా రాస్తానండి. మాకు శిక్షణ ఇచ్చే సమయంలో అప్పట్లో మాకు కమిషనర్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో పద్మనాభం గారు అని చెప్పి ఒక ఆయన ఉండేవారు. చాలా చాలా ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తి. ఆయన మా అందరికీ శిక్షణలో ఏం చెప్పాడంటే, మనం ఎలాంటి ఆదేశం ఇచ్చినా కూడా మనం అక్కడ కూర్చుని వివరణ చేయవలసిన అవసరం ఏర్పడకూడదు. అంటే స్పీకింగ్ ఆర్డర్ అంటారండి ఇంగ్లీష్లో. ఆ ఆర్డర్ చదవంగానే ఈ అధికారి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు అన్నది సుస్పష్టంగా తెలియాలి అన్నది మాకు శిక్షణలో నేర్పించారు. నేను అదే పద్ధతి దైవానుగ్రహం వల్ల పాటిస్తూనే ఉన్నాను ఇప్పటిదాకా కూడా నా సర్వీస్లో. కాబట్టి నేను ఏదైనా ఒక విషయం మీద ఒక నిర్ణయం తీసుకుని ఒకవేళ విభేదించినా ఆమోదించినా కొన్ని సందర్భాల్లో నాకు ఒకవేళ ఏమన్నా స్వపరిచయం ఉన్నవారి విషయం అయ్యి అది ఫైల్లో నేను దాని గురించి నిర్ణయం తీసుకుంటున్నా స్పష్టంగా రాసే అలవాటు నేను నేర్చుకున్నానండి. ఆ విధంగా రాశాను. కాబట్టి కొన్నిసార్లు ఈ రాతల వల్ల కొంతసార్లు పైన వారికి అభ్యంతరకరంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిది ఏదో జరిగి ఉండొచ్చు.